ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు ప్రభు యందు పూర్తి విశ్వాసం ఉంచుతున్నావా? లేక సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీ విశ్వాసంలో మార్పు వస్తుందా? అవిశ్వాసం నీలో తరచుగా ప్రవేశిస్తుంటే నీవు ప్రభువుని విశ్వసించనట్లే అని గుర్తుంచుకో. నీ విశ్వాసమే నీకు విజయం తెచ్చిపెడుతుందని నీకు తెలుసా? నీవు నీతిమంతుడిగా ఉండాలి, ఇంకా విశ్వాసంలో ఉండాలని గుర్తుంచుకో. నీలో 100% విశ్వాసం ఉంటేనే ప్రభు నీకు తప్పక సహాయం చేస్తాడు. నీలో అవిశ్వాసం ఎంత మాత్రం ఉన్నా నీవు విజయాన్ని చూడలేవు. పౌలు రోమా సంఘమునకు విశ్వాసాన్ని గూర్చి వ్యక్తపరుస్తూ ఈ మాట పలికారు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని. నీవు విశ్వాసం మూలంగా జీవిస్తేనే నీతిమంతుడిగా జీవించగలుగుతావు. అప్పుడే దేవునితో సమాధానాన్ని కలిగి ఉండగలుగుతావు. విశ్వాసం అనగా సంపూర్ణంగా ప్రభువుని అంగీకరించుట, నమ్ముట. నీవు నీతిమంతుడిగా జీవించాలంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించే వ్యక్తివే అయి ఉండాలి అని గుర్తుంచుకో.